ఈరోజు మైనార్టీల పరంగా అడ్వకేట్ నాసిర్కి స్టేట్లో మైనార్టీ సెక్రటరీగా వేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా పదవులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. చాలామందికి పదవులు ఇచ్చినాం, ఇంతకుముందు కూడా సన్మానాలు చేశాం. అందరూ కూడా పదవులకు న్యాయం చేయాలా, బాగా కష్టపడాలా, పార్టీని బలోపేతం చేయాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా. ఇక్కడ ఆదంలో కూడా మన పార్టీ ఎవరు నిలబడినా పార్టీ అధికారంలోకి రావాలా అనేదే మా ధ్యేయము. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏదైనా స్కీములు ఇచ్చినా కూడా వైద్యక విద్యాన్ని ప్రాధాన్యత ఇచ్చేసి ఎంతమందికైనా అంత చేసేయండి. 25 లక్షలు పెట్టినారు, సంతోషం. అది ఆరోగ్య పరంగా కానీ ఇక విద్యాపరంగా కూడా ఎంతమందికి ఉన్న చదువులకు ఇచ్చేసి ఇంకా వేరే స్కీములు తొలగించి ఉపాధి వచ్చేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి నేను కోరుతాను. ఉపాధి అనేది ఇంపార్టెంట్. ఏదో పెన్షన్ ఇస్తే నిజంగా నేనైనా విద్యావంతుడిగా ఆ 3000 తీసుకోవాలంటే సిగ్గుపడతాను. నేను చేతిలో కాళ్ళు పెట్టి ఉన్నాయి. ఎందుకంటే మనం ఎట్లా అంతా వికలాంగులతో సమానం అయిపోతాము. ఆ విధంగా కాకుండా దయచేసి దానికి ఆశపడకుండా ప్రతిఘటించి డబ్బుని వృధా చేయకోకుండా ఏదో అవకాశవాదగా రాజకీయాలు కాకోకుండా మీరు ఆలోచన చేసే విధానంలో ఉండాలని చెప్పేసి యువతను కోరుతా ఉన్నాను. ఆ 3000 తీసుకున్నంత మాత్రాన నీకేమి ఇప్పుడు పెళ్లి కానివాడు ఎవరైనా ఉన్నా 3000 వస్తూ ఉందని చెప్పేసి పెళ్లి చేసుకునేవాళ్ళు లేరు. ఏం చేస్తావు? ఇప్పుడు ఎట్లుందంటే ఆస్తులు చూడడంలే, ఏం చేస్తూ ఉన్నావు, బిజినెస్ చూడడంలే, ఏం ఉద్యోగం ఉందా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు. అది ఆశించుదాం, లేకపోతే స్వయం కృషి మీద పైకి వస్తాం. అంతేగాని 3000 తీసుకొని వికలాంగుల మాదిరిగా మనం ఉండేది వద్దు అనేది మేము మీరు ఏం తిట్టుకున్నా చెప్పేది అదే. ఇవి కాదు, అవి గతంలో కూడా పదే మీకు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు ఇలా ఈసారి చెప్పినాడు మళ్ళీ నిరుద్యోగులకంతా 3000 రూపాయలు పూర్తి ఇస్తాను. అది కాదు, అది విన్ని కాదు. ఇస్తే మీరు ప్రతిఘటిస్తే ఏదైనా కానీ డెవలప్మెంట్లో రాష్ట్రంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకుంటే ఇంతే. ఇంకా 3000 ఈసారి ఇది ఎట్లయితే అంటే పెన్షన్ 4000, 5000 ఎట్లా పెంచుకుంటూ పోతారు, అట్లా మనకు కూడా పెంచుకుంటూ పోతారు. ఒక 5000 ఇస్తాం అంటే అయిపోయాయి. అది కాదు, వద్దు దయచేసి. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన వేరే విధంగా మాట్లాడలే. అయినా సాధ్యమైన వరకు ఇచ్చినాడు. వాళ్ళు ఇచ్చిండే హామీలు 143, అందులో సూపర్ 6 6, సూపర్ 7 ఉంది. మళ్ళీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఇన్ని రకాలుగా మభ్యపెట్టి ఇప్పుడు 50 ఏళ్ళుగా ఇవ్వలేదని అడిగేవాళ్ళు లేరు. ఎందుకు ఇవ్వలేదు మాకేం అడిగేవాళ్ళు లేరు. మళ్ళీ ఉన్న తొలగిస్తూ ఈరోజు సదరన్ క్యాంప్ ద్వారా పర్సెంటేజ్ 40% ఉన్నా కూడా లేదు 30% రాసి పంపించే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ తొలగించేదానికే, ఎందుకంటే భారాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి, ప్రభుత్వం మీద భారం పడాలని చెప్పేసి ఈ విధంగా పెంచి అప్పుడు 66 లక్షల మందికి మనము పెన్షన్లు ఇస్తూ ఉంటాం. ఈరోజు తగ్గిపోయింది. ఇప్పుడు అంతే, ఇవన్నీ తగ్గిపోతాయి అంతేగాని ఇంకా ఏముండవు. ఇంక ఉపాధిలో ఇంటింటికి బియ్యం వేస్తామంటే వాళ్ళ ఉపాధి అంతా పోయి దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు పోయినట్లే. అవి ఏదో వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇంటికి బియ్యం వేస్తుంటే ఏదో 10,000, 15,000 వాళ్ళ ఇంటికి వస్తామంటే తీసుకుంటుంటే తింటుండ్రు. ఇప్పుడు ఏముంది, ఇవి అన్నీ ఉపయోగం లేని స్కీములు పెట్టి పేర్లు మార్చి పార్టీని బలోపేతం చేసుకుంటూ బెల్ షాపులు పెట్టి రేట్లేం తగ్గిపోకుండా అవే బ్రాండ్లే పెట్టి ప్రజల ఆరోగ్యాల్ని ఆ రోజు అన్నారు దెబ్బతీస్తాను. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇంకా 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు ఏమేమి స్కీములు వస్తాయో తెలియదు మనకి. కరెంట్ ఛార్జీలు పెంచే విషయంలో 15,500 కానీ అంటే ప్రజల మీదే భారం. వనరులు సంపద సృష్టించేది ఏం లేదు, సృష్టించేది మన మీదే సృష్టిస్తారని కూడా గమనించాలని చెప్పేసి కొడతా ఉన్నాను. మన మీదే సృష్టిస్తారు వాళ్ళు, ఎక్కడి సృష్టించరు. సంపద సృష్టి రావాలంటే నేను ఇండస్ట్రీస్ రావాలా, ఇంకోటి రావాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడంతా కూడా ఆ సైడ్ అంతా కూడా ఎన్ని రకాలుగా ఇవి ఓడరేవులు బాగా చేసిన సీపోర్ట్స్ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకంటే ముందుకి ఫ్యూచర్లోనే ఆదాయం వస్తుంది, ఉపాధి వస్తుంది. మేము ఊరూరికి విమానాశ్రయాలు పెడతాం. ఏం వస్తుంది విమానాశ్రయాలు పెడతావు? ఎవరు తిరుగుతారు? పేదోడు తిరగ ఆశపడి చూడాల్సి ఉందే. కానీ అది ప్రతి వారు ఇప్పుడు ఏమంతా ఆలోచన చేయలేని వాళ్ళేం కాదు మనవాడు, ప్రతి వారు ఆలోచన చేస్తారు.
అంత ఈజీగా ఇప్పుడు ప్రజలు ఉన్నారని చెప్పాల్సి లేదు. ఎందుకు ఏంటంటే ఇది ఈవీఎంలో ఏదో జరిగిపోయింది కాబట్టి మాట్లాడలేకపోతా ఉన్నాం, అది గ్యారెంటీగా బయటపడలేదు కాబట్టి మాట్లాడలేకపోతా ఉన్నాం. బయటపడినా మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఏం మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ ఇంకా 4 ఏళ్ళు అనుభవించాల్సి ఉండే ఈ కష్టాలన్నీ కూడా. ఏదున్నా అబద్ధాలు చెప్పేవాళ్ళకి విలువ ఎక్కువ. ఏమీ తేకపోయినా ఇది తెచ్చినామని చెప్పేసి ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేసినా, బతుకున్న వాళ్ళు చంపి వేరే కులాల వచ్చి ఆధార్ కార్డు సృష్టించుకొని దాంట్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించుకొని దాంట్లో మళ్ళీ డెత్ సర్టిఫికేట్ పుట్టించుకొని మారిస్తే కూడా వాడు ఎక్కడికి పోయినా అంటే వాడి అధికారం పెట్టుకొని ఆ రోజు ఏమో హడావుడి చేసి వాడు అసలైనవాడు దొరికినప్పుడు మెత్తగా ఉతికితే కదా. ఎట్లా చేసినావు నీ వాళ్ళకి, నీ కులం కాదు వాళ్ళకి అదే వాళ్ళ పరిస్థితే లేదు. మమ్మల్ని ఏం కబ్జా, ఇప్పుడు కబ్జాలు ఏ విధంగా చేయాలని చేపిస్తూ ఉన్నారు. ఇసుక, కోడిగుడ్లు, కరుసు, బియ్యము, కాంట్రాక్టుల దుడ్లు, బ్రాండ్ షాప్ దుడ్లు, రిజిస్ట్రేషన్ డబ్బులు, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులే, ఎన్ఏ చేస్తే డబ్బులే. మరి ఇన్ని రకాలుగా ఈరోజు నీళ్ళ వాళ్ళు అమ్మే డబ్బులే. ఏంది ఏదో నాకే అర్థం కాదు. మళ్ళీ ఈ విధంగా ఇన్ని రకాలుగా దోచుకోవచ్చని మాకే తెలుసు. రేషన్ సీజ్ చేస్తే రేషన్ విషయమే లేదు, ఇంకా దాని శుద్ధే లేదప్ప. ఇంకంత వాళ్ళే చేస్తారు కాబట్టి అంత మరుగున పడిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. వాళ్ళే వచ్చి వాళ్ళే పట్టుకొని వాళ్ళే ఇట్టిన బ్యాగ్స్ అంతా వీడియో తీసి బ్యాగ్లో పెట్టి అది బిగిమేసి వచ్చి ఎవరికైనా అప్పచెప్పి పోలీసు వాళ్ళు ఉండాలి దాంట్లో. పోలీసు వాళ్ళు పోయినారు, విఆర్ఓ పోయినారు. ఏం దాని మీద ఎంక్వైరీలే ఏమీ లే. ఇంకా అవి ఎక్కడికి పోయినాయో బియ్యం తెలీదు. అన్ని రాష్ట్రాలు మీ పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నాయి. ఇట్లే కానీ జరిగితే ఏమవుతా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తా అంటే నీకు రూపాయి బియ్యం ఇస్తాము, మీ ఇంట్లో 30 కేజీలు ఇస్తాము, 30 రూపాయలు ఇస్తాం అనే పరిస్థితి వచ్చిందంటే ఆటికి పోతారు ప్రజలు. ఇప్పుడు నేను ఏం చెప్తే గతంలో కూడా చెప్పిన ఆ బియ్యాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఏం చేస్తామంటే ఉప్మాను దోశ ఇడ్లీలో వేసుకుంటాం. మేము ఇప్పుడు ఎంత కమ్మిన 18 రూపాయలకి అమ్ముతావు. బయటికి పో ఒక దోశ తినాలంటే 25 రూపాయలు, ఇడ్లీ తినాలంటే 18 రూపాయలు సరిపోతుంది. అట్లా ఒక కేజీకి ఎంతమంది తినచ్చు ఇంట్లోనా? ఇవన్నీ బాగా చేసుకొని తింటే ఆరోగ్యపరంగా అంటే అది బాగా పౌష్టికాహారం. అది మా ఇంట్లో వాళ్ళే అవి తింటాం తెలుసా, మీరు నమ్ముతారు నమ్మరు. ఎందుకంటే పౌష్టికాహారం, అది బాగా మంచి పౌష్టికాహారం. దాంట్లో తేలుతాయంటుండే అప్పుడు అవి తేలేవన్నీ కూడా అవన్నీ కూడా ఇవే అప్పుడు విటమిన్స్ అవి ఇవే. ఇప్పుడు తినే బియ్యము మన రేషన్లో ఏం పాలిష్ చేస్తారు, కొడతారు, మనం తింటే ఆరోగ్యానికి దెబ్బ, అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా ఆలోచన చేసుకోండి. ఈ దుడ్లో ఇచ్చినంత మాత్రం ఓ 10 కేజీలు ఇస్తే 120 రూపాయలు వస్తాయంటే ఏం ఉపయోగం ఏం లేదు. ప్రజలు కూడా ఆలోచన చేసుకొని మీలో కూడా రావాలా చైతన్యం. ఇక అంగన్వాడికి ఇచ్చే కోడిగుడ్లో పిల్లోళ్ళకి అవుతాయో లేదో ఏదో మనకు అవసరం కూడా పోయి అప్పుడప్పుడు చెక్ చేస్తే మన వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తారు. సార్ ఇటు వచ్చి మామూలు పడతారు మమ్మల్ని. ఇంకా రేషన్ ఎవరికైనా ఇకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నేను చెప్పిన వాళ్ళకి ఇకపోతే తలలు నరుకుతానంటారు. అంటే ఏమిది ప్రజాస్వామ్యమా కాదా, రాజకీయమా కాదా, ప్రజలు ఉన్నారా లేదా, ప్రజలు మాట్లాడతారా లేదా, మాకే అర్థం కాని పరిస్థితి ఇదంతా కూడా. ఏదున్నా ఇవన్నీ ఆలోచన చేసి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని చెప్పేసి నేను దయచేసి అందరిని కోరేది ఇదే. ఎన్ని జరుగుతున్నాయో ఆలోచన చేసుకోండి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు, అత్యాచారాలు, పిల్లోల మీద అత్యాచారాలు, సోషల్ మీడియా మీద కేసులు, వైఎస్ఆర్ పార్టీ మీద కేసు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో దొరుకున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి చేసి పోయినప్పుడు జనాలు వచ్చేదాన్ని చూసి ఓర్చలేకపోయి ఎన్నో రకాలుగా అక్షరాలు పెట్టినా కూడా అందరూ కూడా అట్లే ప్రజాభిమానం చూపిస్తూ ఉండే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఏదున్నా ఈ పరిస్థితిని బట్టి మనం ఆలోచనలు మారి నేను చెప్పింది ప్రతి విషయాన్ని ప్రతి వారు ఆలోచన చేసి ముందుకు పోతే బాగుంటుంది. అదే కాకుండా మా పార్టీ నాయకులు కూడా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకోవాలా. మన విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిండే కార్యక్రమం అదే. ప్రతి గ్రామాల్లో కూడా వాళ్ళు ఏదైతే గతంలో వచ్చి ఇంటింటికి పోయి అమ్మ నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి లిస్ట్ తీసుకొని వాళ్ళు ఇచ్చే స్కీములు ఇట్లా ఉన్నాయి, దీని ద్వారా మీకు ఇంత లబ్ధి వస్తామని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు యాటికి పోయినా తెలియదు. అంటే
మన నియోజకవర్గంలో మనవాడు వచ్చి చేయలే, మన నియోజకవర్గం కాబట్టి పక్క నియోజకవర్గం వచ్చి అవన్నీ చెప్పేసి కూర్చొని ఒక 10 ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు, మన దొరికిపోయినారు. అట్లా ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇంటికి తిరుగుతాను కాబట్టి అడగాల. ఊరికి అమ్మఒడి పడిందా అంటే పడింటుంది అమ్మఒడి, ఇంకా మామూలే అది చెప్పేది ఏంలే. అమ్మఒడి పడింటుంది, పడిన దాన్ని ఈరోజు మనము అది ఒకటే అడుగుతారు, ఇంక వేరే అడుగురు. ఏమన్నా కరెంటు బిల్లు పెరిగిందా మీకు ఏమన్నా అడుగుతారు, అట్లాంటివి అడుగురు. ఎందుకంటే కరెంటు బిల్లు అంటే కాయగూరల రేటు పెరిగినాయమ్మా అడుగుతారా? సిలిండర్ రేట్ పెరిగిందని అడుగుతారా? ఇప్పుడు సిలిండర్ పెరిగి అప్పుడు ఏం చేసి తెలుగుదేశం పార్టీ సిలిండర్ రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి, కాయగూరల రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి, నూనె రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి మీదే బరవేసినాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అంటే ఏదేదైతే టమాటా రేట్లు పెరిగినా ఆయన ఇచ్చినాడు, ఉల్లిగడ్డల రేట్లు పెరిగినా ఆయన ఇచ్చినాడు. ఉల్లిగడ్డల రేట్లు విపరీతంగా పెరిగినప్పుడు ఆయనే స్వతహాగా గవర్నమెంట్ ద్వారా కేజీ ప్రకారంగా ఇచ్చినాడు. మళ్ళీ ఏం చేయాలో చేసినాడు, ఇంటింటికి వైద్యాన్ని పంపించినాడు, ఇంటింటికి వైద్యానికి పంపించినాడు. మీరు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తే కూడా ప్రతి ఏరియాలోనూ ప్రతి వార్డులోన సచివాలయాల ద్వారా కానీ సచివాలయాలు ఏర్పాటు చేసినారు. సెక్రటరేట్ చేసినాడు మగ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినాక ఇంటింటికి వైద్యాన్ని పంపించినాడు. మీకు ఏమొచ్చినా నేను ఉన్నాననేది. అట్లా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్ని రకాలుగా చేసినా ఎందుకు గుర్తింపు లేదంటే ఈవీఎంలు అంతే, ఇంకా తప్పితే ఏమీ లే.